హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేయాలంతా నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నేను మా సీతాఫల చెట్టుకి అనమాట ఫస్ట్ కాయలు అయితే వచ్చాయి. ఈ ఇయరే అనమాట ఫస్ట్ కాపు అయితే కాసింది. అసలు సొంత చెట్టుకి కాయలు కాస్తే ఇంకా ఆనందమే వేరు కదా. ఇంట్లో పంటకి ఎంత తీసుకొచ్చుకున్నా కొనుక్కొచ్చుకున్నా కానీ చెట్టుకు పండితే ఆనందం వేరు కదా. ఇంకా అమ్మని కోయమని చెప్పాను అనమాట. ఫస్ట్ కాయ కదమ్మ అని చెప్పేసి కోయమని అనమాట. అయితే కొంచెం పచ్చిగానే ఉన్నాయి. కోతులు ఉండటం వల్ల ముందే కోయాల్సి వచ్చింది అబ్బా, లేకపోతే కోతులు అస్సలు ఉంచట్లేదు. ఇంకా వాటిని తీసి బియ్యంలోనే అయితే మాగ పెట్టుకున్నాము. ఇంకా ఆ రోజే మా హస్బెండ్ కూడా ఏం చేశారంటే సీతాఫలం తీసుకొచ్చారు. నాకు ఇష్టం, చాలా ఇష్టం అనమాట. కాయలలో ఫ్రూట్స్లలో ఎక్కువగా నేను సీతాఫలం బాగా తింటాను. ఇంకా అవి కూడా తీసుకొచ్చాడు. ఇంకా అవి ఇవి మొత్తం అయితే మాగ పెట్టుకున్నాను అనమాట. ఈ సీజన్లో ఖచ్చితంగా తినాల్సిన ఫ్రూట్ అంట. చాలా పోషక విలువలు అయితే కలిగి ఉంటాయంట సీతాఫలంలో. అసలు వీడియోస్లో కానీ ప్రతి చోట డాక్టర్లు కానీ సీతాఫలం ఈ టైంలో తినాలని చెప్తున్నారు. మీకు దొరికినంత వరకు అయితే వీలంత వరకు సీతాఫలం అయితే తినండి. ఇంకా మా వారు తీసుకొచ్చారని చెప్పి కొన్ని పండిన కాయలు తీసుకొచ్చేసరికి రాపిడయ్యి కొన్ని పగిలిపోయాయి అనమాట. ఇంకా మంచిగా అయితే గిన్నెలో పెట్టుకొని ఇంకా నేను బియ్యంలో అయితే ఇంకా మగ్గించుకున్నాను అనమాట. నా వాయిస్ అయితే కొంచెం చేంజ్గా ఉందబ్బా. మా ఇంట్లో అందరికీ అసలు ఎవరికైతే హెల్త్ బాగాలేదు, ఫుల్ జలుబు చేసింది. ఇంక ఇక్కడ నేను వచ్చేసి నా ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకుందామని చెప్పేసి పక్కన ఊరైతే వెళ్తున్నాను. మా ఊర్లో పంటలు వచ్చేసి ఎక్కువగా మిర్చి పత్తి అయితే బాగా వేస్తారు అబ్బా, మాగాణ్లు. అదే మీకైతే చూపిస్తున్నాను. బండి మీద వెళ్తున్నాను కదా, మా ఊరి పొలాలు అయితే చూపిద్దామని చెప్పేసి అయితే చూపిస్తున్నాను. ఒకసారి మా సొంత చేనికి కూడా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అయితే వీడియో తీస్తానబ్బా. మీ ఊర్లో ఏం పంటలు ఎక్కువగా పండుతాయో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. అసలు పొలాల్లోకి వెళ్తే ఆనందమే వేరు కదా. పచ్చని ప్రకృతి గాలి ఎంత హ్యాపీగా అయితే ఉంటుంది. ఇంకా నేను ఆధార్ కార్డు అప్డేట్ చేసుకొని వచ్చే లోపల పాపకైతే ఫుల్ ఫీవర్ అబ్బా. మా ఇంట్లో ఒకళ్ళ తర్వాత ఒకరికి, అమ్మకి, నాకు, మా ఆయనకి, పాపకి, నలుగురికి అనమాట. అసలు హెల్త్ బాగాలేదు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అంతే. ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్తూ ఉన్నాము. కొంచెం ఈ రోజుకి మంగళవారం అనమాట ఈరోజు వ్లాగు. ఈ రోజుకి కొంచెం సెట్ అయింది. ఈ వీడియో నేను ఎప్పుడో తీసాను కానీ ఎడిటింగ్ చేయడానికి నాకు అసలు ఓపిక లేక ఈ రోజు వరకైతే పట్టింది. ఇంకెంతసేపు మాగాణ్లు ఎందుకు చూపించానంటే బంతిపూల తోట వస్తుంది అబ్బా, అందుకని నేను బంతిపూల తోట చూపించుదామని చెప్పేసి ఇంకా వరి మాగాణ్లు కూడా తీస్తున్నాను అనమాట. ఆ పచ్చంగా అసలు ఆ ప్రకృతి గాలి వేరు కదా. సాయంకాలం అయిందంటే ఇంకా అందరు పొలాలకి ముందు కొడుతూ ఉంటారు. ఎందుకంటే పురుగులు అలాంటివి వస్తాయి కదా బయటికి అని చెప్పేసి ఇంకా ఆ టైంలోనైతే కొడతారు. ఇంకా నేను ఆధార్ అప్డేట్ చేయించుకొని ఇంటికి వచ్చేసరికి పాపకి మళ్ళీ బాగా ఫుల్ ఫీవర్ వచ్చిందబ్బా. హాస్పిటల్కి అయితే ఇంకా మా చిన్న మామయ్య కొడుకు నేనైతే ఇంకా మళ్ళీ వెళ్ళాము. మా హస్బెండ్ ఏమో డ్యూటీ నుంచి ఇంకా హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చారు. పాపకి అసలు 1 మంత్లోనే బర్త్డే స్టార్ట్ అయిన కాడ నుంచి ఇంకా పాపకైతే ఫుల్ ఫీవర్. అసలు ఇప్పుడు అందరికీ చిన్నపిల్లలకి నోట్లో పోకులు, ఎలర్జీ లాగా వస్తాయి. అన్నీ తగ్గినాయి కానీ మళ్ళీ ఫీవర్ అయితే వచ్చింది. ఇంకా ప్లేట్లెట్స్ టెస్ట్ అవన్నీ చేయించుకుంటే నార్మల్గానే ఉంది అని చెప్పేసి, మామూలుగా వైరల్ ఫీవర్ అని చెప్పేసి ఇంకా సిరప్ ఇచ్చారు. ఫుడ్ ఏం తినట్లేదు అబ్బా పాప. అసలు ఏం తినపోయేసరికి ఆకలి కాడానికి కూడా సిరప్, బలానికి మందు రాపించుకొని ఇంకా పారాసిటమాల్ ఒకటి రాశారు. యాంటీబయాటిక్ ఒకటి 3 వాడమని చెప్పారు. ఎక్కువ ఏం లేదు. రిపోర్ట్స్ కూడా ఎందుకన్నా మంచిదని చెప్పి చెక్ చేయించుకుంటే నార్మల్గానే ఉన్నాయి. దేవుడి దయ అయితే ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ కోల్డ్ అయితే ఉంది. ఇంకా ఆ రోజు సాయంకాలం అనమాట, సండే, చర్చికి వెళ్దామని ఇంకా పూలు తీసుకున్నాను. ఇంకా అంకుల్ ఇంకా 2 ఇయర్స్ నుంచి వస్తున్నారు అనమాట. ఏ సీజన్లో ఆ పూలు ఖచ్చితంగా మల్లెపూలు, కాగడమల్లెలు కానీ ఇవి వచ్చేసి విరజాజులు అనమాట. తీసుకొని కాగడమల్లెలు అవి అయితే తీసుకొని పూలు వస్తారనమాట. అంకులు తక్కువగానే వేస్తారు. నాకు 2 మూరల పువ్వులు, గులాబీ పూలు, చామంతి పూలు అయితే 50 రూపాయలకి అయితే ఇచ్చారనమాట. ఇంకా మీ ఊర్లో ఇలా వస్తారా లేదా ఖచ్చితంగా కామెంట్ చేయండి. పల్లెటూరులో కదా, ఇదే కదా సంతోషం. ఇంతకు మించిన సంతోషం ఏముంటుంది కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అబ్బా, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.